సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని వాడుకుందామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. శ్రీశైలం జలాశయం నుంచి 4 గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. వృధాగా పోయే జలాలను వాడుకుంటే తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు చంద్రబాబు. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు దిగువకు నీటిని విడుదల చేశారు. ముందుగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిండు కుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లనెత్తి నీటిని విడుదల చేశారు. మొత్తం 4 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూలై తొలివారంలోనే శ్రీశైలం జలాశయం నిండటం శుభ పరిణామమని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో నీటి వినియోగదారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రిజర్వాయర్లు ఆధునిక దేవాలయాల వంటివని అభివర్ణించారు. నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారన్నారు. సాగు బాగుండాలంటే నీళ్లుండాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాయలసీమను రతనాల సీమ చేయాలి అన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ సుభిక్షం కావాలి అన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించిన వ్యక్తి సీమ గతిని స్థితిని భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఒకటే చెప్పాను, నేను మీకు అండగా ఉంటా. రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రత్నాల సీమగా చేసే బాధ్యత నాదని నేను చెప్పి ఆ ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నాం. పోలవరం పూర్తయితే తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు ఒక పెద్ద వరమని సీఎం చెప్పారు. పోలవరం నుంచి బనకచెర్లకు నీరు రావాలన్నారు. గోదావరిలో 2000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నాయన్నారు. గోదావరి నీరు బనకచెర్ల వరకు వస్తే రాయలసీమలో కరువు అనే మాట ఉండదని సీఎం చెప్పారు. బనకచెర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరిలో ఈ రోజు నీళ్లు 2000 టీఎంసీ సముద్రం లేకపోతున్నాయి. ఇది ఒక్కరోజు కాదు, 100 సంవత్సరాల చరిత్ర. సరాసరిన 2000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 200 టీఎంసీ నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి అవసరమైతే 100-200 టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకుంటే 2 రాష్ట్రాలు సుభిష్టం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్క రాయలసీమలోనే 12,500 కోట్లు ఖర్చు చేస్తే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. రాయలసీమలో అన్ని ప్రాజెక్టుల నిర్మాణం టీడీపీ హయాంలోనే జరిగాయన్నారు. మరోవైపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.